హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, 85 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి కాకాన గోవర్ధన్ రెడ్డి మంచి రంగు వచ్చినట్లున్నాడు కదా. నాకు తెలిసి నెల్లూరులో ఉండే కంటే జైల్లో ఉంటేనే కాకాని గ్లామర్గా మారుతాడేమో అనిపిస్తా ఉంది. మొత్తానికి కాకాని రాకతో వైసీపీలో కొత్త ఉత్సాహంగా కనిపిస్తా ఉంది. కానీ ముందుంది ముసళ్ళ పండగ అని పోలీసులు అంటున్నారు. సరే, జైలు విషయాలు కాసేపు పంచుకుందాం అనుకున్నాడో ఏమో కాకాని మీడియా హోటల్ ముందుకు వచ్చాడు. ఇదిగో కాకాని జైల్లో ఆదివారం స్వీటు, మంగళవారం మటను మంచిగా లాగించినట్లున్నావుగా. అవన్నీ పక్కనెట్టి ఇదిగో మ్యాటర్ ఏందో చెప్పే కాకాని. కావలి నియోజకవర్గానికి సంబంధించి అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించడంలో భాగంగా ఒక క్వారీలో ఇల్లీగల్ క్వారీయింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి దాని తాలూకు వాస్తవాలు, వివరాలు సేకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి దానిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో ఆయన హత్యా ప్రయత్నంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు మాట్లాడాం, చెప్పాం. అంటే ప్రతాప్ రెడ్డి మనస్తత్వం తెలిసినటువంటి వాడు, కత్తి తీసుకుని నన్ను వెళ్ళి పొడిచేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి అక్రమ కేసులు బనాయించాలి, ఎక్కడ ఏది అవకాశం దొరుకుతుందా అని చెప్పి వెతకడంలో భాగంగా ఒక అక్రమ కేసును బనాయించడం జరిగింది. అయ్యకు లేక అడుక్కు తింటూ ఉంటే కొడుకొచ్చి కోడిగుడ్లు పలావ్ కావాలన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పేది కాకాని. నీకే దిక్కు దివాణం లేదు. కావలి నియోజకవర్గంలో ఏదో జరిగిందని నువ్వు వాకాలతో పుచ్చుకుంటున్నావా? సరే, సదరు రామిరెడ్డి ప్రతాప్ కుమారుడు రెడ్డి నోట్లో వేలెట్టేసుకుని కొరకడు అనే విధంగా మాట్లాడుతున్నావు. సరే, మరి నీ విషయంలో జరిగిన అరెస్టు సబిబే అంటావా? నేను యాదవనే, అందుకే బొక్కలో దోసేశారు, కానీ మా రామిరెడ్డి నాలాంటోడు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావా? కానీ నేను చూస్తా ఉంటే నాకేమనిపిస్తుందని తర్వాత చెబుతా. కానీ ఇదిగో నీ రాక ఎంత ఆనందాన్ని ఇస్తుందో. నీ వెనక వరుసలో రైట్ లెఫ్ట్లో కూర్చున్న ఇద్దరు ముఖాల్లో మాత్రం 1000 వోల్టుల బల్బులు వెలుగుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరో తెలియదు కానీ అబ్బో తెగ సాంబ్రమాచర్యాలతో ఉన్నారా ఇద్దరును. సంతోషించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేనికైనా సరే ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి మేమిద్దరం సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి రేపటి నుంచి మరలా చెప్తున్నాం పోలీసులకి, మీరు కుటుంబ సభ్యుల మీదకి గనక వెళితే, జిల్లా ఎస్పీ గారితో సహా చెప్తున్నాం, మీరు గనక లేనటువంటి వాళ్ళని, సంబంధం లేనటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునేటువంటి ఉండదు. ఏదైనా సరే అటువంటి విషయంలో జిల్లా ఎస్పీ గారు పునరాలోచించాల్సింది. కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి రాత్రులు మహిళలని వేధిస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దానివల్ల అందరం పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. దానికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈరోజు పాపం ఆ రాజేష్ అనే పిల్లవాడిని గతంలో తీసుకువెళ్లారు, పోలీసులు పాపం కొట్టారు, మేము వెళ్ళి మాట్లాడాం. ఈరోజు మరలా ఇంకొక కేసు నమోదు చేశారు. నమోదు చేసి ఆ కుటుంబం వాళ్ళ పాపం వాళ్ళ భార్యని తీసుకెళ్లి హింసిస్తున్నారు. తీసుకెళ్లడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకోండి. ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు, అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం హక్కు ఇచ్చింది కాకాని నీకు సరిగ్గా జైల్లో కోటింగ్ పడినట్లు లేదు. ఇదిగో కొత్త అల్లుడిని చూసుకున్నట్లున్నారు జైల్లో. అందుకే ఇట్టా వార్నింగ్లు ఇస్తా ఉన్నావు. సరే, నువ్వు గుడ్లు ఉరిమితేనో వేలు చూపించి బెదిరిస్తేనో భయపడే పోలీసులు ఎవరు లేరు. కానీ మళ్ళీ జైలుకి వెళితే మాత్రం నీకు కొండ కోటింగ్ తప్పదనిపిస్తా ఉంది. యాదవ్వాలకు ట్రీట్మెంట్ అంతే ఉంటది కాకాని. అయినా
కోర్టులో ఫైల్సే తగలబెట్టిన గనుడివి. నువ్వు న్యాయం అన్యాయం అంటూ మాట్లాడుతూ ఉంటే వీరప్పను వచ్చి ఏనుగుల సంరక్షణ గురించి మాట్లాడినంత చండాలంగా ఉంది. నేను డోకలో దాన్ని డిక్కీలో పడుకోబెట్టి రోజు ఎంత దూరంలో లేదు కానీ ఇదిగో సొల్లి వార్నింగ్లు పక్కనెట్టి మ్యాటర్ ఏందో చెప్పు. ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి, దోపిడీ ప్రజలకు తెలియాలి. జరుగుతున్నటువంటి కావలి నియోజకవర్గ దోపిడీ ప్రజలు చూడాలి, అది వెలుగులోకి రావాలి. అది సుబహాన్కు సంబంధించినటువంటి మనీ స్కామా, దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు, ఎవరికి దాంట్లో వాటాలు అందాయి, వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి. దీనితో పాటు చలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం. తేదీని కూడా రేపు ఖరారు చేస్తాం. ఖరారు చేసిన నేరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్దాం. మీడియాను కూడా తీసుకువెళ్దాం. మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా రండి, మాకేం అభ్యంతరం లేదు. అక్కడ ఎంత పరిమితిని ఇచ్చారు, ఎంత అనుమతులు ఉన్నాయి, ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఆహా, ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదని. కానీ మీ వాళ్ళు దోచుకుంటున్నటువంటి విధానం, మీరు కళ్ళు మూసుకొని వాళ్ళకేమో అనుమతులు ఇచ్చారా, లేదా నటిస్తున్నారా, చూడటం లేదా? అసలు నెల్లూరు జిల్లాలో ఖాతా కూడా ఓపెన్ చేయలేదుగా కాకని మరి ఎవరిని వేసుకుని వెళ్తావు తనిఖీలకి? నెల్లూరులో 0 అయ్యింది కదా పార్టీ. ఎక్కడ మీ బెట్టింగ్ బంగారాజు అనిల్ యాదవ్ గారు ఏమైపోయాడు? మీ రూప్ కుమారు ఎవరికి వారు మొఖం చాటేశారు. వారే నువ్వు అరెస్ట్ అయితే జనానికి సేవ కుట్టినట్లు కూడా లేదంటే ఏంటి అర్థం? నువ్వు వేస్ట్ గాడు అనే కదా అర్థం. 85 రోజులు చెప్పకూడదన్నా సిగ్గు రాకపోతే అట జైలు నుంచి వచ్చాక మా గ్యాలప్ మీద ఎగిరిపడతా ఉన్నావు. నిజంగా మైనింగ్ అక్రమాలు గుట్టు 2019 నుంచి లాగితే దొరికితే మీ వాళ్లే. ఆ వినీత్ సొమ్ములో సగభాగం చేరింది తాడేపల్లి ప్యాలెస్కే. కాబట్టి జగన్ కూడా అడ్డంగా బుక్ అవుతాడు. ఎందుకొచ్చిన ఛాలెంజ్లు చెప్పు. ఆ మాట విని జగన్ చెప్పినట్లు 4 ఏళ్లు కళ్ళు మూసుకోండి, మరో 5 ఏళ్లు కళ్ళు మూసుకునేలా చంద్రబాబు పాలనలో చూపిస్తారు. ఏంది అర్థమైందా? ప్రతాపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు కూటమి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉంది అనేటువంటిది బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయేటువంటి రోజుల్లో మీరు 50,000తో గెలవాల్సినటువంటి ప్రతాపరెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేటువంటి పరిస్థితి వస్తుంది. కక్ష సాధింపుల్ని కావలి నియోజకవర్గ ప్రజలు హర్షించరు. శాంతియుతంగా ఉండేటువంటి వాళ్ళని హర్షిస్తారు తప్ప మేము మా ఇష్ట ప్రకారం పోరాటం చేస్తామంటే కావలి నియోజకవర్గ ప్రజలు తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఎన్నో సందర్భాల్లో విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళు, ఎన్నోసార్లు అందరూ ఒకరికి ఓటేసినా సరే కావలి నియోజకవర్గ ప్రజలు వాటికి భిన్నంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, ఆచి తూచి నడిచినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు ఆటలాడుకుంటున్నారు. రాజకీయాల్లో మీకు కొత్త, రాజకీయాలకు సంబంధించి ప్రవేశం లేదు, పూర్తి స్థాయి పరిణితి లేదు. కాబట్టి మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఈరోజు వచ్చేటప్పుడు మాట్లాడేటువంటి మాటలు బట్టే ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు ఊరుకెళ్తున్నటువంటి పోలీసు అధికారులు తీసుకున్నటువంటి చర్యల వల్ల కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి ఇంకా కూడా మీరు మా సహనాన్ని, ఓపికని పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. 25,000 పైసలకు మెజారిటీతో ఓడిపోయాడు మీ ప్రతాపరెడ్డి. ఎందుకు వచ్చిన బీరాలు పోతా ఉండరు కాకని. నువ్వు జైలుకు పోయినావు కదా, 85 రోజులు ఉన్నావు. ప్రతాపరెడ్డికి శతదినోత్సవం చేసే వరకు నిద్రపోయేలా లేవు కదా. అది సరే కానీ జైలుకి వెళ్ళి వంశీనేమో ముసలోడయ్యాడు. మరి నువ్వేంటి గ్లామర్గా వచ్చావు? నువ్వు బాగా పడ్డాయా? నీళ్లు బాగా పడి ఉంటాయి. చెప్పు కూడా బాగా అలవాటైందా? అయ్యే ఉంటుంది. అదేదో మీ ప్రతాపరెడ్డికి చెప్పు, 100 రోజుల పాటు ఎంజాయ్ చేసి వస్తాడు. సరేనా? మళ్ళీ జైలుకి వెళ్ళే లోపు సాధ్యమైనన్ని ప్రెస్ మీట్లు పెట్టేసుకోక. కానీ అసలు జగన్ మంది మార్బలం లేక ఆ లక్ష్మీ పార్వతిని కూడా ఈ ఏజ్లో ప్రెస్ మీట్లకు దోలుతా ఉన్నాడు. ఇంటికంటే జైలు పదిలం అనిపిస్తూ ఉంటుంది. నేను ఎవడు చూసినా ఆ రకంగా చాలా మంది వైసీపీ నేతలు నువ్వు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీవి, ఓ పాలి జైల్లో హ్యాపీగా ఉండటం ఎలా అనే క్లాసులు తీసుకుని మీ వైసీపీ నేతలు తీసుకో, తప్పు లేదు. గుండె దడతో కొడాలి, హై బీపీతో పేరుని రోజులు తెగ టెన్షన్ పడుతున్నారట. ఆ పని మీద ఉండు చాలే. పరం బోరింగ్ ఫేసు, నిన్ను ఎంతసేపు చూడమంటావు? వెళ్ళిరా కాకని. అయిపోయి